11 మంది పిచ్చివాళ్లు ఆడుతుంటే 11,000 మంది పిచ్చివాళ్లు చూసే గేమ్ అన్న నెలబారు హోదా నుంచి అదే క్రికెట్ ప్రపంచంలో మా దేశం లేకపోయిందే అంటూ దేశాలు వాపోయే స్టేజ్కి చేరింది మన క్రికెట్. ఇక అటువంటి క్రికెట్ ప్రపంచ పటంలో మన దేశాన్ని రారాజుగా నిలిపిన ఘనత మన ధోని సేనదే. అందుకనే ఈ సీజన్లో క్రికెటర్లే మనకు దేవుళ్ళు. అందుకని అంతా వాళ్ళకే దోచిపెట్టేద్దామా? కాదని మనం అనుకున్నా సరే మన సర్కార్లు మాత్రం అదే పనిచేస్తున్నాయి. కోట్ల కొద్దీ నజరానాలు, ఖరీదైన ఫ్లాట్లు పోటీపడి కట్టబెడుతున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. క్రికెటర్లందరినీ కోటీశ్వరులను చేయాలన్నదే వీళ్ల కమిట్మెంటా? పిచ్ మీద బాగా పరిగెత్తి వరల్డ్ కప్ తెచ్చినందుకు అప్రిసియేషన్ అవసరమే. అభిమానం అభినందనలా మారచ్చు. కానీ ఆ అభినందన అతిగా మారితే ఎవరికి చేటు? గిఫ్టుల పేరుతో కోట్లు దండుకున్న ఆటగాళ్లెందరో ఏ ఒక్కరైనా ఒక్క రూపాయైనా చారిటీకి ధారాదత్తం చేయకపోవటం మనకి సిగ్గుచేటు. విద్యాశాఖకో క్రీడాశాఖకో చెందిన సర్కారీ నిధులు ఇలా క్రికెటర్ల జేబుల్లోకి జారుతుంటే ఆయా శాఖల గతేం కావాలి? బ్రాండ్ వాల్యూను 100 కోట్లు దాటించుకున్న క్రికెట్ సెలబ్రిటీలు పేద ప్రభుత్వాల నుంచి కానుకల కోసం కకృతి పడ్డం ఖచ్చితంగా విమర్శించదగిందే. అత్యంత ఖరీదైన ప్రభుత్వేతర సంస్థగా పేరున్న బీసీసీఐ సిగ్గొదిలిపెట్టి పన్ను మాఫీ కోసం దేహి అనడం మన ప్రభుత్వం ఓకే అనేయటం, ఇదే ఇప్పుడు చర్చకొచ్చిన టాపిక్. కోటాను కోట్లు గడించిన వరల్డ్ కప్ క్రికెట్ ఈవెంట్ ఒక చిన్న తైలం ముక్క కోసం ఆరాటపడుతోంది. వరల్డ్ కప్ గెలిచి వండర్ అనిపించుకున్న టీమిండియాకు పన్ను మాఫీ కావాలంటూ అర్జీ. తెర వెనుక ఏం జరిగిందో కానీ బీసీసీఐకి మన ఆనరబుల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 45 కోట్ల రూపాయల ట్యాక్స్ రిలీఫ్ లభించింది. అంటే ఖజానాకు 45 కోట్ల బొక్క పడిందన్నమాట. బీసీసీఐ, ఐసీసీ వంటి వాటికి క్రికెట్ టోర్నమెంట్ల నుంచి, స్పాన్సర్షిప్ డీల్స్ నుంచి వచ్చే కనక వర్షంతో పోలిస్తే ఇదేమంత పెద్ద మొత్తం కాదు. నిధుల్లేక నీరసిల్లుతున్న మిగతా క్రీడలకు ఇటువంటి పన్ను మాఫీ ఛాన్స్ ఉండనే ఉండదు. మన వాళ్లకు ఇంటర్నేషనల్ వాచనలుండే వరల్డ్ కప్ లాంటి క్రికెట్ ఈవెంట్ల మీదనే స్పెషల్ ఇంట్రెస్ట్. కప్పు గెలిచిన మెన్ ఇన్ బ్లూక్ కూడా బోలెడన్ని తాయిలాలు వచ్చి పడుతున్నాయి. ఈ ప్లేయర్లకు ఐసీసీ, బీసీసీఐలతో పాటు ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్, హర్యానా, యూపీ ప్రభుత్వాలు కోట్ల రూపాయల రివార్డులు, ప్లాట్లు, ఇళ్లు, కార్లు ఇచ్చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా, రైల్వే శాఖలు ఫస్ట్ క్లాస్ ఏసీ ఫెసిలిటీస్ వంటి కల్పిస్తున్నాయి. టీమిండియాలో ఫుల్ టీంకు ఐసీసీ 13.2 కోట్ల రూపాయలు అందజేసింది. ప్రపంచ కప్ గెలిచి దేశ ప్రతిష్టను పెంచిన ఈ ఆటగాళ్ల దేశభక్తిని ఎవ్వరూ సందేహించడం లేదు. అయితే సరిహద్దుల్లో టెర్రరిస్టుల నుంచి అనుక్షణం దేశాన్ని కాపాడే ఇండియన్ ఆర్మీ గాని, భద్రతా దళాలు కానీ ఇంతకన్నా తక్కువ సేవలు అందిస్తున్నాయా? ఆలోచించాల్సిందే. ట్యాక్స్ మాఫీలు, మినహాయింపులు వాళ్ళకి అక్కర్లేదా? మన గవర్నమెంట్ ఎందుకు ఆలోచించదు? తర్క వితర్కాలు పక్కన పెట్టినా టీమిండియా విక్టరీ ఆటగాళ్లందరి సమిష్టి శ్రమ ఫలితంగానే లభించింది. కలెక్టివ్ గా, సిన్సియర్ గా గెలిపే లక్ష్యంతో అందరూ ఆడితేనే మనం కప్పు గెలుచుకోగలిగాం. ఎవరికి వాళ్ళు శ్రమించారు, రాణించారు. ఇందులో టీమిండియా కలెక్టివ్ స్పిరిట్ కనిపించింది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఐసీసీకి ట్యాక్స్ మాఫీ చేయాలా? మరీ అంత అవసరమా? ఖజానాకు 45 కోట్ల నష్టాన్ని భరించి అయినా సరే మన ప్రభుత్వం ఈ మినహాయింపు ఇచ్చిందంటే క్రికెట్ మీద వీళ్లకున్న ఎఫెక్షన్, ఫ్యాషన్ చూసి ముచ్చటేస్తోంది. నెలకు 25,000, 30,000 తెచ్చుకునే మధ్యతరగతి ఎంప్లాయీస్ నుంచి ముక్కు పిండి ట్యాక్స్ వసూలు చేసే మన పాలక దొరల్ది ఎంత దొడ్డ బుద్ధి! రియలీ వీఆర్ వెరీ గ్రేట్ ఇండియన్స్, నో డౌట్. థర్డ్ ఎంపైర్ ప్లీజ్. కాటికి కాళ్లు చాపుకున్న పొలిటీషియన్లు చివరాఖర్లో కూడా కుర్చీ కోసమే పాట్లు. మళ్లీ మేమేనంటున్న ఈ ఇద్దరు మాజీలు. తమిళనాడు, కేరళ ఓటర్లు చాలా లక్కీ ఫెలోస్. ఆ మాటకొస్తే లోకంలో వాళ్లకంటే పుణ్యం చేసుకున్న వాళ్ళు ఇంకొకళ్ళు ఉండనే ఉండరేమో. లేకపోతే వాళ్ళకి ఇంత అదృష్టం ఎలా దక్కుతుంది? ఇంతకీ ఏమిటా లక్ అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్. అంతదాకా ఈ ముసలోళ్ళిద్దరినీ కాసేపు చూస్తూ ఉండండి. ముత్తువేల్ కరుణానిధి, విఎస్ అచ్యుతానందన్. ఇద్దరి వయస్సు ఒక్కటే, సరిగ్గా 87 ఏళ్లు. ఇంకో 13 ఏళ్ళు ఆగితే సెంచరీ గ్యారంటీ. మొన్నటిదాకా ఇద్దరూ వాళ్ళ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లే. కాకపోతే ఆ పదవి యావ మాత్రం ఇంకా తగ్గలేదు. మళ్లీ కుర్చీ కావాలన్న కసితో నిన్నటిదాకా వయసుకు మించి చెమటోడ్చారు. ఊరూరు తిరిగారు.
తమ సీటు భద్రమా లేక ఛిద్రమా అన్నది తేలాలంటే కౌంటింగ్ దాకా వేచి చూడాల్సిందే. తమిళులు, మలయాళీలు పాత కూటముల మీదున్న మమకారం చంపుకోలేక మళ్లీ వాళ్లకే ఓట్లు రాల్చి ఉంటే ఈ సూపర్ సీనియర్ల కల నెరవేరినట్లే. ఇంతటి అనుభవజ్ఞుల్ని మళ్లీ మళ్లీ సీఎంలుగా దక్కించుకున్న ఈ రెండు రాష్ట్రాల జనం అదృష్టవంతులు కాక ఇంకేంటి. అయితే ఈ జనం మాత్రం తమ అదృష్టాన్ని కూడా కాదని ఈ ఇద్దరి గవర్నమెంట్లను కుప్పకూల్చే ప్రయత్నంలో ఉన్నారని సర్వేలు మాత్రం కోడై కూస్తున్నాయి. మీరు ఓటు తప్పితే మీకు కాబోయే సీఎం 87 ఏళ్ల ముసలోడని మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ ఓ చురకేశారు. ఈ మాట మలయాళీ ఓటర్లకు తగిలిందో లేదో కానీ అచ్యుతానందన్ అనే పెద్దాయన్ని మాత్రం బాగా బాధ పెట్టేసింది. రాహుల్ ఒక అమూల్ బాయ్ అంటూ కౌంటర్ అయితే ఇచ్చారు కానీ నవతరంలో ఈ వృద్ధ రాజకీయాలేంటన్న చర్చకు మాత్రం తావిచ్చారు. రాజకీయాల్లోకి యువతరం రావాలని మెసేజ్లు ఇచ్చే ముసలివాళ్లు ముందు తాము తప్పుకుంటేనే కుర్రాళ్లకు ఛాన్సులు వస్తాయన్న కామన్ సెన్స్ ఎందుకు లేదో, రాహుల్ జపం చేస్తున్న కాంగ్రెస్లో మాత్రం 80+ లేరా అన్న తిరుగు ప్రశ్న కూడా వచ్చేసింది. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రాహుల్ వంటి వాళ్లను మినహాయిస్తే 60కి తక్కువ ఉన్న వాళ్ళు పెద్దగా ఎవరున్నారని, సిడబ్ల్యూసీలో 60 లోపు లీడర్ ఒక్కళ్ళైనా ఉన్నారా అన్నది ఇంకో సూటి ప్రశ్న. చనిపోయే ముందు రోజే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఇంకోసారి ఛాన్స్ కొట్టేసిన అర్జున్ సింగ్, ఇప్పటికీ గవర్నర్ కోటాను ఎంజాయ్ చేస్తున్న ఎన్డీ తివారీల వయస్సు ఎంత? ఎందుకులే, ఒక ఆయన టపా కట్టేశారు, ఇంకొక ఆయన డిఎన్ఏ పరీక్షలంటూ కోర్టుల చుట్టూ ల్యాబుల చుట్టూ తిరిగేస్తున్నారు. దక్షిణాదిలో మాత్రం ఈ ఇద్దరు సూపర్ సీనియర్లకు సీఎం కుర్చీపై కోరిక చావకపోవడంలో ఇక తప్పే ఉంది. లెట్ దెమ్ ఎంజాయ్ అగైన్. ఇక వాళ్ళ అనుభవాల్ని, తమ అదృష్టాల్ని జనం వద్దనుకుంటే మనమేం చేస్తాం? నో చాయిస్. హసన్ అలీ కేసు విషయంలో మెయిల్ టుడే న్యూస్ పేపర్ ఇంకో బాంబు పేల్చింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి, ఆయన చనిపోయిన తర్వాత అతని కుమారుడికి బ్లాక్ మనీ హవాలా ట్రాన్సాక్షన్స్ లో సహాయపడినట్లు హసన్ అలీ, అతని సన్నిహితుడు తపూరియాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో వెల్లడించినట్లు ఆ పత్రిక రాసింది. హసన్ అలీ విచారణకు సంబంధించిన 20 గంటల నిడివి గల సీడీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టుకు సమర్పించిందని సమాచారం. ఈ వ్యవహారంతో పాటు అనేక విషయాలకు సంబంధించిన కీలకమైన సమాచారం ఈ సీడీలో ఉన్నట్లు చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి, ఆయన మరణం తర్వాత అతని కుమారుడంటూ విడమర్చి మరీ ఆ పత్రిక పేర్కొనడంతో వైఎస్, అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డిల వైపు వేలు చూపించేందుకు ఆస్కారం ఉంది. సరిగ్గా వారం 10 రోజుల క్రిందట ఇదే పత్రిక హసన్ అలీకి, ఒక మాజీ ముఖ్యమంత్రికి, రాజకీయ నేతగా మారిన ఒక నటుడికి ఉన్న సంబంధాల గురించి రాసినప్పుడు చంద్రబాబు, చిరంజీవులపై వార్తల పరంపర వచ్చిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి అన్న ప్రస్తావన వచ్చినప్పుడు అసలు వైఎస్ మాజీ ముఖ్యమంత్రి ఎలా అవుతారంటూ సమర్థింపులు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి మెయిల్ టుడే వార్తా కథనం స్పష్టంగా మరణించిన మాజీ ముఖ్యమంత్రి ఆయన కుమారుడంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది. కడప ఉప ఎన్నికలు జరుగుతున్న టైంలో ఇటువంటి స్టోరీ రావడం వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందో, ప్రతిపక్షాల పాత్ర ఉందో తెలియదు కానీ ఈ వార్తల్లో నిజముంటే మాత్రం రాబోయే రోజుల్లో రాజకీయాల్లో సంచలనాల పరంపరే. ఇంట్రెస్టింగ్.